నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సార్, వామాచార పూజలు అనేవి ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా అందరికీ తెలుస్తున్నాయి. ఈ వామాచార పూజల్లోనే ఈ పంచమకారాలు అని విన్నాను. అవునండి. మద్యము కొన్ని వాటిలో మద్యము, చేస్తారు. మాంసము, ముద్ర, మైథునము. అవునండి. ఏంటి సార్ అసలు వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అసలు వీటిని చెయ్యొచ్చా? వీటి విధి విధానాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, ఈ కాన్సెప్ట్ని రాంగ్గా అర్థం చేసుకున్నారు. మద్యము, మాంసం అంటే నిజంగానే అక్కడ మద్యం పెట్టి నిజంగానే మాంసం కోస్తున్నారు. కలియుగంలో పూజల్లో కలియుగంలో బలి నిషిద్ధం అని చెప్పారు శాస్త్రంలో. ఓకే, సరే, నీకు నాన్ వెజిటేరియన్ ఇష్టం ఉంటా, తిను, తప్పేం లేదు అందులో. నువ్వు నాన్ వెజిటేరియన్ లేకపోతే B12 రావడం కోసం తింటున్నావు, నువ్వు నాన్ వెజిటేరియన్ ప్రియుడివి, నువ్వు ఒక పురోహితుడు కాదు, తిను, తప్పులేదు. పురోహితుడు మాత్రం తినకూడదని చెప్పింది శాస్త్రం చాలా స్పష్టంగా. మంత్ర సాధన చేసేవాళ్ళు, మంత్రం చదివే వాళ్ళు తినకూడదు. వేరే వాళ్ళు వాళ్ళ ఇష్టం, తింటారా తినరా తర్వాత సంగతి. అయితే ఈ పంచమకారాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మద్యము, మాంసం అందులో ఉంది చూసారు. మద్యం అంటే ఏమిటి? ఆ మద్యం అంటే నిజంగానే మందు బాటిల్ తీసుకొచ్చి తాగడం కాదు అక్కడ. మద్యం అంటే ఏంటి? మత్తు ఎక్కుతుంది మనిషికి. అంటే అమ్మవారి యొక్క నామస్మరణలో మత్తులో ఉండాలి. మీరు చూడండి, మన నాగార్జునది ఒక మూవీ ఉంటుంది, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా అంటాడు. నామం రుచి ఏమిటి అంటే అందులో అలా అయిపోయాడు. రామనామాన్ని తలుచుకుంటే ఆయనకు అంత హ్యాపీనెస్ వస్తుంది. అలాగే ఈ మత్తులో అంటే భక్తి అనే మత్తులోకి వెళ్ళిపోవాలి, అమ్మవారు అనేటువంటి దీంట్లోకి వెళ్ళిపోవాలి. అది మత్తు, అంతేగాని మందు తాగేసి మత్తు కాదు మద్యం అంటే. అదేవిధంగా మాంసం అంటే ఏంటి? నిజంగా మాంసం అనుకుంటారు, కాదు. మాంసం అంటే ఈ నాలికను బయట పెట్టి పైకి పెట్టి ఆడించి చేస్తారన్నమాట, అది మాంసము. ఓకే. ముద్ర అంటే ఏంటి? ఒక ముద్ర వేసుకుంటారు అమ్మవారికి సంబంధించిన, ఇట్లా ముద్ర వేసుకుంటారు, ఇట్లా ముద్ర వేసుకునే వాళ్ళు రకరకాల ముద్రలు ఉంటాయి అమ్మవారికి సంబంధించిన ముద్రలు, అది ముద్ర. అదేవిధంగా మైథునము, ఇది కూడా కాన్సెప్ట్ చాలా రాంగ్గా తీసుకున్నారు. మైథునం అంటే ఏమనుకుంటారు? ఒక స్త్రీతో సెక్స్ చేసే పూజ అనుకుంటారు. అది కాదు, చాలా తప్పు అసలు అది. మైథునము అంటే ఏంటి అంటే కలవడం. దేంతో కలవడం? నువ్వు ప్రతి దాంతో నువ్వు కలవగలగాలి. కొంతమంది ఎలా ఉంటారమ్మా, నేను వెళ్తూనే కలవను, నేను కొంతమందితో ఇదిగా ఉంటాను అనేటువంటిది లేకుండా ఉండడము మైథునము అంటే. మైథునం అంటే కలయిక అని అర్థం. అది ఎట్లాంటి కలయిక? వీళ్ళు ఎట్లా తీసుకున్నారంటే దాన్ని, ఒక స్త్రీని తీసుకొచ్చి ఒక పురుషుడితో ఒక రకమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఆ రకంగా పూజ చేయాలేమో అనుకున్నారు. కాదు. నువ్వు విశ్వంలో ఉన్న ప్రతి దాన్ని నీదిగా నువ్వు భావించగలగాలి. నేను వేరు, విశ్వం వేరు కాదని భావించగలగాలి. నువ్వు విశ్వం వేరు కాదు, విశ్వంలో నువ్వు ఉన్నావు, నీలో విశ్వం ఉంది. బ్రహ్మాండం, పిండాండం అంతా ఒకటే అనేటువంటి భావన చెప్పేది మైథునం అంటే. అంటే నువ్వు ఆ రకంగా నువ్వు తన్మయత్వంలో ఈ విశ్వాన్ని మొత్తం అమ్మవారిగా చూసుకుంటూ అందులో నువ్వు కలవగలగాలి. అంటే నువ్వు భేదం చూడకూడదని అర్థం మైథునం అంటే. అర్థమైందమ్మా? అలాగే మత్స్యము అంటారు, అంటే చేప అనుకుంటారు. మత్స్యం అంటే చేపను కాదు అక్కడ. మనిషి యొక్క ఇడా పింగళ నాడుల్ని శ్వాస పరంగా తీసుకుంటూ చేసేదాన్ని మత్స్యం. దీన్ని ఏం చేశారంటే తెలియక ఈ వామాచార పూజలు, ఆ పూజలు, ఈ పూజలను తీసుకెళ్ళి అక్కడ మాంసం తీసుకెళ్ళి కొట్టేసి, ఏ అమ్మవారు అడుగుతుందమ్మా నువ్వు నాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని కొన్ని ఆచారాల్లో చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు మనకి గ్రామ దేవతలు ఉంటారు, అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆచారంతో ఇది చేస్తారు. ఆ ఆచారాలు కూడా ఎలా పుట్టాయి? పర్టికులర్గా మనకి వర్షాకాలంలో వస్తుంది చూడండి, ఈ బోనాల పండుగది. అంటే ఏమిటి? మనిషి ఈ వర్షాకాలంలో రోగాలు వస్తాయి కాబట్టి పసుపు నీళ్ళు, ఆ వేపాకులు తడిపి వాటిని తీసుకొని వెళ్ళి అక్కడ అందరి మీద జల్లడం, అంటే ఎటువంటి రోగాలు రాకుండా. మనిషికి స్ట్రాంగ్ కావాలి కాబట్టి భగవంతుడికి నివేదిస్తున్నట్టుగా ఒక మేకనో కోడినో కోసి అది మళ్ళీ తినడం. ఎందుకు? మాంసం తింటే కాస్త స్ట్రెంత్గా ఉంటాడని. మన కరోనా వచ్చింది, ఏం చెప్పారు అందరూ? నాన్ వెజిటేరియన్ తినండి అన్నారు. ఎగ్స్ తినండి, నాన్ వెజిటేరియన్ తినండి, ఫిష్ తినండి, చికెన్ తినండి అన్నారు. ఎందుకు తినమన్నారు? డాక్టర్స్ ఎందుకు చెప్పారు? ప్రోటీన్స్ కావాలి. ప్రోటీన్స్ ఉంటే కొంచెం మనిషి బలంగా ఉంటాడు కదా అనే భావనతో చెప్పారు. కానీ ఎక్కడ అమ్మవారు నువ్వు నాకు మేకను కోస్తేనే నేను నీకు డబ్బులు ఇస్తాను, లేకపోతే నువ్వు నాకు మద్యం ఇస్తేనే డబ్బులు ఇస్తాను. అమ్మవారికి మేకలు మద్యం తక్కువ అమ్మ? చెప్పండి ఒకసారి ఆలోచించండి. ఈ విశ్వాన్ని మొత్తం క్రియేట్ చేసినప్పుడు అమ్మవారికి మేకలు, మద్యము, చేపలు, కోళ్ళు కావాలా? నీకోసం నువ్వు కోసుకుంటున్నావు, తప్పులేదు. అంటే నీకోసం నువ్వు తినడం కోసం కోసుకుంటున్నావు, వాటిని పెంచుకున్నావు, కొనుక్కున్నావో, తెచ్చుకున్నావో, ఏదో చేసుకున్నావో, తిన్నావో, నువ్వు నీ ఫ్యామిలీ హ్యాపీగా ఎంజాయ్ చేసావు. కానీ నేనేమంటానంటే నువ్వు ఎంజాయ్ చేయడం కోసం భగవంతుని అడ్డం పెట్టుకోకు. కొన్ని సాంప్రదాయాల్లో ఉన్నాయి అవి.
సరే ఆ సాంప్రదాయాల్లో ఉన్న వాళ్ళు అట్లా కంటిన్యూ చేయండి. కానీ ఖచ్చితంగా అమ్మవారు ఇలా చేస్తేనే మనకు అనుగ్రహిస్తుంది అని అనుకుంటే, మరి ఒక కాళిదాసు ఏం కోసాడు అక్కడ? చేపను కోసాడా, మేకను కోసాడా? కాళిదాసుకు అమ్మవారు కాళికాదేవి అనుగ్రహించిందంటే, అదే. ఒక రామదాసుకు అనుగ్రహించిందంటే ఆయన ఏం కోసాడమ్మా? ఒకసారి ఆలోచించాలి కదా మనం బుద్ధి పెట్టి. అంతే కదా. అట్లా ఏంటంటే భక్తి ప్రధానం అక్కడ. అంటే వీటిల్లో ఏంటంటే అంత తన్మయత్వంలోకి వెళ్ళిపోవాలి, నువ్వు కంప్లీట్గా విశ్వంతో కనెక్ట్ అవ్వాలి. ఆ నాలికని పైకి పెట్టి ఇడాపింగళ నాడుల్ని సెట్ చేసుకొని ఆ రకంగా ధ్యాన ముద్రలోకి వెళ్ళ ముద్ర వేసుకొని చేయాలని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే దాన్ని నువ్వు మాంసం కొయ్యాలి, అక్కడ మందు పోయాలి, అప్పుడే అమ్మవారు అనుగ్రహిస్తుంది, అప్పుడే నీ కోరికలన్నీ తీరుతాయి, ఇది షార్ట్ కట్ వే అని చెప్పని క్రియేట్ చేశారు. అది అసలు జరిగిన స్టోరీ అది. అలాగే ఉంటే మీకు వేదం మొత్తం అలాగే చెప్పాలిగా. అవును. వేదంలో మొత్తం నువ్వు ఇలాగే చెయ్యి, నువ్వు మాంసం మధ్యంతోనే చేయని చెప్పాలిగా. మరి అభిషేకం చేయమని పంచామృతాలతో అభిషేకాలు చేయాలని, ఈ మంత్రం చదవాలని, దీక్షలు తీసుకోవాలని ఎందుకు చెప్తుంది వేదం? అసలు వేదాల్లో ఉందా సార్ ఈ రకరకాల ఒకటమ్మా రకరకాల ఆచారాలు ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ వేదం ఇదే చేయమని చెప్పలేదు అంటున్నాను నేను. నువ్వు ఇలా చేస్తేనే నువ్వు బాగుపడతావని చెప్పలే. ఇప్పుడు వేదం ఉంది, వేదంగాలు ఉన్నాయి. ఇప్పుడు వేదంగాల్లో మనకి ఆయుర్వేదం ఉంది, జ్యోతిష్ శాస్త్రం ఉంది, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, కల్పము ఇవన్నీ ఉన్నాయి. ఓకే. వేదం వేరు, వేదంగాలు వేరు కాదు. ఇప్పుడు మనం వేరు, మన అంగాలు వేరు కాదుగా. ఇప్పుడు చేతులు మనకు కాదండి అంటావా? మనం మొత్తం వేదం అనుకుంటే ఈ చేతులు అంగాలు అనుకుందాం కాసేపు. కొంతమంది ఏమంటుంటారు జ్యోతిష్ శాస్త్రం వేదంగాల్లో ఉందంటే వేదంలో లేదంటారు. వేదంగం అయితే ఏమైంది? మన అంగం లేదు, చెయ్యి లేదు, కాలు లేదు, అంతే కదా. అట్లా ఏంటంటే కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఇప్పుడు ఒకప్పుడు మనకి శాస్త్రంలో ఏముందంటే, వేదాల్లో ఏమున్నాయంటే, కలియుగంలో మీకు బలి నిషిద్ధము, మీ ఆచారాల పరంగా చేసుకుంటారా చేసుకోండి, మీరు తింటారా తినండి, కానీ కలియుగంలో బలి నిషిద్ధం అని చెప్పింది శాస్త్రం. అశ్వమేధ యాగం కూడా ఆ కాలంలోనే చెప్పింది. ఈ కాలంలో అశ్వమేధ యాగాలు మన ఈ కలియుగంలో అశ్వమేధ యాగం లేదు చెప్పాలంటే. అర్థమైందమ్మా. ఒకప్పుడు కొన్ని అంటే ఒకప్పుడు యుగాల్లో అందరూ మాంసం తినేవారట. ఇప్పుడు మరి ఎందుకు బలి నిషిద్ధం అని చెప్పింది అంటే, ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్, మనిషి యొక్క లైఫ్ స్టైల్కి, ఇప్పుడుండే తత్వానికి మరింత తామసంగా వెళ్ళిపోతాడేమో మనిషి, మరింత ఒక రకంగా తయారవుతాడేమో. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన విధానం మీద కూడా పనిచేస్తుందిగా మనిషి యొక్క ఫుడ్ అనేటువంటిది, అవునా కదా. అవును. అందుకని అట్లా చెప్పారు. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.